హలో అందరికీ. ఈరోజు మనం 'సాయి 1094' ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. సాయి ఇలా అంటారు మోహన్‌తో. మోహన్, డబ్బు ప్రధాన సమస్య అయితే నువ్వెందుకు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించకూడదు? ఇదే నీ కష్టాలన్నిటికీ మూలం. నువ్వు ఎల్లప్పుడూ నీ తండ్రి సంపాదనతోనే బతకాలనుకున్నావు. నువ్వెప్పుడూ కష్టపడి పని చేయాలని కోరుకోలేదు. అదే కాకుండా నువ్వు నీ పొలం దున్నలేదు. అలాగే ఇంట్లో పనులకి నువ్వు ఎవరికీ సహాయం చేయలేదు. మరైతే హక్కుల విషయానికి వస్తే నువ్వు దానిపై అజమాయించావు. మోహన్, హక్కులు బలవంతంగా లాక్కోకూడదు. దానిని కష్టపడి సంపాదించుకోవాలి. విష్ణువు నుంచి ఈ ఇల్లు నువ్వు లాక్కున్నావు. దాన్ని కష్టపడి సంపాదించలేదు. నువ్వు ఈ ఇంట్లో ఉన్నా ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండలేవు. ఈ విషయమే మీ నాన్న నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నారు. మన కాళ్ళ మీద నిలబడేంత వరకే మన కుటుంబ సభ్యులు మరియు సమాజం మనకు మద్దతిస్తుంది. కానీ మనం పెరిగి పెద్దయ్యాక మనం మన కుటుంబ బాధ్యతలను మనమే తీసుకోవాలి. సమాజం కొరకు మన బాధ్యతలను నెరవేర్చాలి. మీ నాన్న తన బాధ్యతలు నెరవేర్చాడు. ఇప్పుడు నీ వంతు. నువ్వు నీ విధులను గుర్తించి వాటిని నెరవేర్చు. లేదంటే మళ్ళీ నువ్వు ఇలాంటి కష్టాలలో పడతావు. అప్పుడు మోహన్ ఇలా అంటారు. మీరు నిజమే చెప్తున్నారు సాయి. మనం సంపాదించినది మాత్రమే మనతో ఉంటుంది. దానికి ఉదాహరణ నా జీవితమే. ఇప్పుడు నేను నాన్నలాగా కష్టపడి పని చేస్తాను సాయి. నాన్నకి సహాయం చేస్తాను. ఇప్పుడు నాన్న నాతో ఉంటారని ఆశిస్తున్నాను. అక్కడకు వచ్చిన ఊరి ప్రజలు ఇలా అంటారు. ఇంటి మరమ్మతులు పూర్తయ్యాయి విష్ణుగారు. అప్పుడు సాయి ఇలా విష్ణుతో అంటాడు. వెళ్ళండి విష్ణు, మీ ఇల్లు మిమ్మల్ని పిలుస్తోంది. వెళ్ళండి అని అంటారు. అప్పుడు విష్ణు సాయిని అడుగుతారు ఇలాగా. నన్ను మీరు కావాలని ఊరి నుంచి తీసుకెళ్లారు కదా సాయి. అప్పుడు సాయి, అవును విష్ణు, నీ కొడుకు నీ విలువని గుర్తించాలని మరియు అతని బాధ్యతలు అతనికి తెలివి రావాలని. అప్పుడు మోహన్, విష్ణు, అనసూయ అందరూ సాయికి నమస్కరిస్తారు. అప్పుడు సాయి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తారు. రాముడు మీకు మంచి చేయాలి అని. అప్పుడు దాస్కనువుని చూపిస్తారు. ప్రసంగంలో కూర్చొని ఉన్న వాళ్ళందరితో ఇలా అంటూ ఉంటారు. ఈ విధంగా సాయి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. ఎవరైతే వాళ్ళ కర్తవ్యాలను కుటుంబం పట్ల అలాగే సమాజం పట్ల నెరవేరుస్తారో వారు ఎప్పటికీ ఒంటరివారు కారు. అలాగే వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు సమాజం మరియు కుటుంబం వాళ్ళకి తప్పకుండా సహాయం చేస్తుందని దాస్ గను గారు చెప్తారు. ఆ తరువాత భజన పాటలు పాడతారు. భజన మధ్యలో అంగద్ మిత్రుడొచ్చి అతనికి చెవిలో ఏదో చెప్తూ ఉంటాడు. కాసేపటికి భజన పూర్తవుతుంది. భజన భక్తులతో పాటు అంగద్ కూడా వాళ్ళతో కలిసి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఎదురుగా వస్తున్న ఖాదర్‌ని చూసి అంగద్ లోపలికి వెళ్లి దాక్కుంటాడు. లోపలికి వచ్చిన ఖాదర్, సకారాం గారు ఖాదర్‌ని చూసి ఇలా అంటాడు. ఖాదర్ గారు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? అది కూడా ఇంత రాత్రి వేళ అని అడగగా ఖాదర్ ఇలా జవాబు ఇస్తాడు. మీరు మా ఒప్పందాన్ని ఉల్లంఘించినందున మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. అప్పుడు ఏమీ అర్థం కాని సకారాం ఇలా అడుగుతారు. ఒప్పందమా? అప్పుడు ఖాదర్ ఇలా అంటాడు. మీరు ఈ రోజు నా డబ్బు తిరిగి ఇస్తానని అంగీకరించారు. మీకు ఏమైనా సమస్యలుంటే నాకు ముందుగానే చెప్పుండొచ్చు కదా! అప్పుడు సకారాం ఇలా జవాబు ఇస్తాడు. నీకు తిరిగి చెల్లించడానికి నేను ఈ రోజు ఉదయాన్నే అంగద్‌ని పంపించాను డబ్బుతో. అప్పుడు ఖాదర్ ఇలా అంటాడు. నీ కొడుకు గురించి ఊరంతా తెలుసు. అయినప్పటికీ నువ్వింకా అతన్ని నమ్ముతున్నావా? తోడేలైన గొర్రెపిల్లని విడిచిపెడుతుందేమో కానీ, ఒక్కసారి నీ కొడుకు దగ్గరికి డబ్బు వెళితే శాశ్వతంగా అది కనిపించకపోతుంది. నాకిప్పుడు అర్థమవుతుంది. నన్ను చూడగానే అతను ఎందుకు లోపలికి పరిగెత్తాడో అని. అప్పుడు సకారాం ఇలా అంటాడు ఖాదర్‌తో. మీరు తప్పుగా అనుకుంటున్నారు. మీరు పొరబడుతున్నారు. అంగద్ అప్పటివాడిలాగా లేరు. ఇప్పుడు మారిపోయాడు. ఈ కథ విన్న తరువాత అతను తప్పకుండా మారాలి కదా దాస్‌గను గారు? అప్పుడు ఖాదర్ ఇలా అంటాడు. ఎవరు తప్పు చేశారు అంగద్ మాత్రమే చెప్పగలడు. అతన్ని పిలవండి. ఇప్పుడే అర్థమవుతుంది. అప్పుడు సకారాం ఖాదర్‌ని కూర్చోమని చెప్తాడు. సకారం తన ఇద్దరన్నలకి అంగద్‌ని తీసుకురమ్మని సైగ చేస్తాడు. తన ఇద్దరన్నలు వెళ్లి చూడగా అంగద్ తన రూంలోకి వెళ్లి తలుపును వేసుకొని ఉంటాడు. తలుపు వెనకాల ఉన్న అంగద్ అన్నయ్యలు అంగద్‌ని పిలుస్తూ ఉంటారు. అంగద్ తలుపు తీ, నాన్న పిలుస్తున్నారు
అటువైపు అంగద్ తన రూములోని కిటికీ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. కాసేపటికి అంగద్ అన్నయ్యలు తలుపును బలంగా కొట్టి లోపలికెళ్ళి చూడగా అంగద్ అక్కడ కనిపించడు. ఆ విషయాన్ని సకారాంకి వచ్చి చెప్తారు. నాన్న, అంగద్ లోపల లేడు. మరియు కిటికీ తలుపులు కూడా తెరిచే ఉన్నాయి. అతనెక్కడికో వెళ్ళాడు. రిషబ్ తన తమ్ముడిని అడుగుతాడు. అతనెక్కడికెళ్తున్నాడో నీకు చెప్పాడా అని. అప్పుడు అతనంటాడు, నాకెందుకు చెప్తాడు? అతనెక్కడికెళ్తున్నాడో నాకేం చెప్పలేదు అని కోపంగా సమాధానమిస్తాడు. అప్పుడు కాదర్ సకారాంతో ఇలా అంటాడు. ఇప్పటికైనా అర్థమైందా సకారాం గారు? నీ కొడుకు మళ్ళీ నిన్ను మోసం చేశాడు. దయచేసి నన్ను క్షమించండి. నేను మీ డబ్బుని తీసుకొస్తాను అని అని సకారాం వెళ్ళి తీసుకొని అప్పుడు అంశుమన్ ఇలా అంటూ ఉంటాడు. సరే, నేను మా స్నేహితుల వద్దకు వెళ్ళాలి అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు కౌశిక్ ఇలా అంటాడు. అంగద్ పారిపోయాడు. మరి నువ్విప్పుడు మీ ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళాలనుకుంటున్నావు. అప్పుడు అతను ఇలా సమాధానం ఇస్తాడు. ఇప్పుడు అంగద్ పెద్దవాడయ్యాడు. చిన్నపిల్లవాడు కాదు. వాడి ఇష్టంతో వెళ్ళాడు. నాకేంటి సంబంధం? వస్తాడు అని అక్కడి నుంచి తను వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడే ఉన్న కాదర్ బాధపడుతూ ఇలా అంటూ ఉంటారు. ఎంత మంచి సకారాం గారు. తన తండ్రిని మోసం చేయడం ద్వారా ఏమొస్తుంది అతనికి? అప్పుడే అంగద్ని చూపిస్తారు. అంగద్ ఒక చెట్టు దగ్గర ఆగి ఇలా అనుకుంటూ ఉంటాడు. దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. వచ్చేటప్పుడు నాతో పాటు నేను డబ్బును తీసుకున్నాను. సకారాంని చూపిస్తారు. కాదర్, ఇదిగో మీ డబ్బు అని కాదర్కి తన డబ్బుని అందజేస్తారు. కాదర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తరువాత సకారం అక్కడ ఉన్న వాళ్ళందరితో ఇలా అంటూ ఉంటాడు. అంగద్ పూర్తిగా మారిపోతాడని నేను అనుకున్నాను. దాస్కను గారు వచ్చి సకారం భుజం మీద చేతులు వేసి ఓదారుస్తూ ఉండగా అప్పుడు సకారం బాధతో ఇలా అంటారు. అంగద్ పూర్తిగా మారిపోతాడని మీరు చెప్పారు. కానీ అలా ఏం జరగలేదు. అప్పుడు దాస్కను గారు ఇలా అంటారు. బహుశా నా కథలో లోపం ఉండవచ్చు. నేను సాయి చెప్పిన నైతిక విలువలను ఆచరించడంలో విఫలమయ్యాను. ఎందుకంటే సాయి గురించి తెలిసిన వారెవ్వరూ తప్పుడు మార్గంలో పయనించరు. అక్కడే ఉన్న కౌశిక్ సకారంతో ఇలా అంటాడు. కానీ నాన్న, అంగద్ ఉదయాన్నే డబ్బుతో పారిపోయాడు. ఆ డబ్బును అతను అప్పుడే ఖర్చు చేసుండొచ్చు. కానీ కథ ఈరోజు సాయంత్రం జరిగింది కదా! నా విషయంలో కూడా నా మనస్సు మారింది కథ విన్న రాత్రి తర్వాత మాత్రమే. కథ విన్న తర్వాత సాయి అనుగ్రహం పొందాను నేను. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది నాన్న. తను నాలాగే మారతాడని. అంగద్ కూడా ఈ విషయాన్ని తొందరలోనే గ్రహిస్తాడు నాన్న. అప్పుడు సకారం ఇలా అంటారు. నాకు నమ్మకం లేదు. అంగద్ ఎప్పటికీ మారడు. వాడిలో ఏ చిన్న మార్పు కనిపించినా ఇలా ఇంటి నుంచి పారిపోయేవాడు కాదు. ఏ కథ అతన్ని మార్చదు. అంతా వ్యర్థం. అంగద్ మారడు. అంశుమన్ కూడా మారడు. మనం విఫలమయ్యాం దాస్కను గారు అని చెప్పి ఏడుస్తూ అక్కడి నుంచి సకారం వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడే ఉన్న కౌశిక్ దాస్కను గారితో ఇలా అంటాడు. నాన్న మాటలను మీరు పట్టించుకోకండి. నేను మారగలిగానంటే అంశుమన్ మరియు అంగద్ కూడా మారగలుగుతారు. నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి సాయిని ద్వారకామాయిలో చూపిస్తారు. అక్కడికి వచ్చిన కేశవ్ ఇలా అంటూ ఉంటాడు సాయితో. సాయి, మీరేదైతే వస్తువులు అడిగారో అవి తీసుకొచ్చాను. కానీ ఎవరి కోసం సాయి అని అడుగుతాడు. అప్పుడు సాయి, కేశవ్, నువ్వు ఒక పని చెయ్యాలి. ఇప్పుడు చాలా రాత్రి అయింది. నువ్వు ఇంటికి వెళ్ళు అని అడగగా కేశవ్ ఇలా జవాబిస్తాడు. సరే సాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాయి తన జోలీలో కేశవ్ తెచ్చిన పండ్లను మరియు సుత్తిని సర్దుకుంటూ ఉంటాడు. ఆ తరువాత తులసి చెట్టు వద్దకు వెళ్ళి దీపంని చూస్తూ ఉండగా దీపం ఆరిపోతుంది. ఆ తరువాత దాస్‌గను గారు బాధగా ఉన్న తన రూమ్‌లో దీపం వెలుగుతుంది. అప్పుడు అక్కడకు సాయి వచ్చేసి ఉంటారు. దాస్‌గను సాయిని చూసి ప్రణామం చేస్తారు. అప్పుడు సాయి దాస్‌గనును ఇలా అడుగుతారు. ఎందుకని విచారంగా ఉన్నావు దాస్‌గను? అందుకు దాస్‌గను ఇలా అంటాడు. నేను ఓడిపోయాను సాయి. నేను సకారాం గారితో పాటు మిమ్మల్ని కూడా నిరాశపరిచాను. నేను అంగద్‌ని మార్చడంలో విఫలమయ్యాను సాయి. సాయి దాస్‌గనును కూర్చోమని చెప్తారు. ఆ తర్వాత సాయి తన జోలీ నుంచి ఒక మట్టి ముద్దను తీసి దాస్‌గనుకి ఇచ్చి దానిని విరచమని అడుగుతాడు. అందుకు దాస్‌గను సరే సాయి అని విరచడానికి ప్రయత్నం చేస్తాడు. అది విరిచేస్తాడు. సాయి తరువాత ఇంకొక రాయిని తన జోలీ నుంచి తీసి దాస్‌గనుకి ఇచ్చి విరచమని అడగగా అతను దానిని
2 చేతులతో విరచడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అది విరచలేకపోతాడు. అప్పుడు సాయి తన జోలీ నుంచి సుత్తిని తీసి దాస్‌కనుకిచ్చి దీనితో పగలగొట్టమని చెప్తారు. అప్పుడు దాస్‌కను దాంతో ప్రయత్నం చేయగా అది విరిగిపోతుంది. అప్పుడు సాయి గనుతో ఇలా అంటారు. ఇదే గను నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నది. మట్టి ముద్ద మరియు రాయి మధ్య ఉన్న వ్యత్యాసం. రిషబ్, కౌశిక్ మనసులు మట్టి ముద్దలా ఉన్నాయి. మరియు అంగద్, రిషబ్ మనసులు రాయిలాగా ఉన్నాయి. రాయి కూడా విరిగిపోతుంది. కానీ దానికి సమయం మరియు కృషి ఉండాలి. గను, నువ్వు నీ శక్తి మేరకు ప్రయత్నించావు. ఇప్పుడు సహనం మరియు విశ్వాసంతో ఉండు. ఇది కేవలం అడ్డంకి, రహదారి ముందు ముగింపు కాదు. నువ్వు చాలా భక్తి శ్రద్ధలతో 3 ఉపన్యాసాలను చేశావు. నాల్గవది కూడా చెయ్యి. నాల్గవది కూడా అంతే భక్తి శ్రద్ధలతో చెయ్యి. అప్పుడు దాస్ గను సరే సాయి అని సాయికి నమస్కరిస్తాడు. అప్పుడు సాయి తన జోలీ నుంచి పండ్లను తీసి దాస్ గనుకు ఇచ్చి తినమని చెప్తారు. అప్పుడు సాయి దాస్ గనుతో ఇలా అంటారు. నాకు తెలుసు గను, అంగద్ సంఘటన తర్వాత నువ్వు చాలా కలత చెందావు. అందుకే నువ్వు ఏమీ తినలేదు. అప్పుడు గను ఇలా అంటూ ఉంటాడు. ఏ సాయికైతే తన భక్తుడి ఆకలి గురించి ఇంత పట్టించుకుంటున్నారో అప్పుడు అంగద్‌ని మధ్యలో ఎలా వదిలేయగలరు అని. అప్పుడు సాయి ఇలా అంటారు. చేసేవారు రాముడు, చేయించేవారు కూడా రాముడే అని అంటారు. మరుసటి రోజు ఉదయం అంశుమన్ ఒక వ్యక్తిని బంధించి ఉంటాడు. ఆ వ్యక్తి నన్ను వదిలేయండి దయచేసి అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు అంశుమన్ నోరు ముయ్. ఇంకొక మాట మాట్లాడావంటే మళ్ళీ ఎప్పుడు మాట్లాడకుండా చేస్తాను నిన్ను. ఆ వ్యక్తి మాత్రం దయచేసి నన్ను వదిలేయండి అని బ్రతిమాలుతూ ఉంటాడు. అప్పుడు అంశుమన్ ఇలా అంటూ ఉంటాడు. ఇంత సంపాదించావు? కాస్త డబ్బు మాకివ్వలేవా? ఇంత డబ్బుతో ఏం చేసుకుంటావు నువ్వు? కొంచెం మాకివ్వు అని అతని దగ్గర ఉన్న డబ్బు సంచిని లాక్కుంటారు. ఆ డబ్బు సంచిని తన మిత్రులకి ఇస్తాడు. అప్పుడు అక్కడికే రిషబ్ వస్తాడు. రిషబ్ అంశుమన్ చేసేదానిని చూసి కోపంతో వచ్చి అంశుమన్ని చెంప మీద కొడతాడు. రిషబ్ అంశుమన్తో ఇలా అంటాడు. నేను అంగీకరిస్తాను నేను పిరికివాడిని మరియు పనికిరాని వాడినని. కానీ నేను నీలాగా నేరస్తుడిని కాదు. కానీ ఇప్పటి వరకు నేనెవరికీ నీలాగా హాని చేయలేదు. ఇప్పుడు అంశుమన్ రిషబ్ కాలర్ని పట్టుకొని హే పక్కకు పో అని తోసేస్తాడు. అంశుమన్ ఇలా అంటాడు. 2 రోజులు నాన్న నిన్ను పొగిడాడో లేదో నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళడం మొదలుపెట్టావు. అలాగే ఇప్పుడు నా మీద చెయ్యి చేసుకునే ధైర్యం వచ్చింది. నాకు ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను. నేను నాన్న మాటనే వినలేదు. నీ మాట ఎలా వింటాననుకున్నావు? నన్నేం చేస్తున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటాడు. అప్పుడు రిషబ్ అంశుమన్తో అంటాడు. ఇలా మాట్లాడుతుంది నువ్వు కాదు అంశుమన్. నీతో ఉన్న నీ చెడు కానీ సాయి ఆ చెడును నాశనం చేస్తాడనే నమ్మకం నాకుంది. అప్పుడు నువ్వు నీ తప్పుల్ని తెలుసుకుంటావు. అప్పుడు అంశుమన్ నవ్వుతూ ఇలా అంటాడు రిషబ్తో. అవును, అవును అంగద్‌కి జరిగినట్టా? మీరు నిన్నట్నించి అంగద్‌ని వెతుకుతున్నారు. ఈ కథలు నీకు, కౌశిక్ అన్నయ్య లాంటి వారి బలహీనమైన వారి పైన పనిచేస్తాయి. నాకు చెప్పకు. ఎందుకంటే నేను నాన్న సంపాదన పైన ఆధారపడి లేను. నేను నా సొంత సంపాదన చేసుకుంటాను. ఇప్పుడు నువ్వు వెళ్ళు అని రిషబ్‌ని పంపేస్తాడు. ద్వారకామాయిలో సాయిని చూపిస్తారు. అక్కడకు వచ్చిన లక్ష్మి సాయిని ఇలా అడుగుతుంది. సాయి, మీరు ఈ 3వ పువ్వును పూర్తి చేయకుండానే 4వది మొదలుపెట్టారు. కానీ ఎందుకు సాయి? అని సాయిని అడుగగా అప్పుడు సాయి ఇలా జవాబు ఇస్తారు లక్ష్మికి. ఇప్పుడు అది పూర్తయ్యే సమయం కాదు లక్ష్మి. సరైన సమయం వచ్చినప్పుడు 3వ పువ్వు కూడా పూర్తవుతుంది అని ఈ ఎపిసోడ్‌ని పూర్తి చేస్తారు.